అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే బోనాల పండుగ వస్తుంది కదా, రోజు రోజు కొన్ని సర్దుకుంటే తొందరగా అయిపోతుందని ఈరోజు అయితే క్లీనింగ్ చేస్తున్నా. ఇవన్నీ అయితే బయట పెట్టేస్తాం. ముందు బయట పెట్టిన తర్వాత మొత్తం దులిపేసి కడగాలిగా. వాడుకునేటి ఏమో కొన్ని చూడండి, ఇవన్నీ సామాన్లు ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నా. ఏమైతే వాడుకుంటానో అవే ఉంచుకోవాలనుకుంటున్నాను. నాకైతే ఎక్కువ సామాన్లు ఉండాలని ఇష్టంగా కొనుక్కుంటాను. కాకపోతే అవన్నీ అసలు వాడనే వాడను. చూడండి, ఒక టప్పు నిండిపోయింది. ఇంకా 2-3 టప్పులు అయితే ఉండొచ్చు. నాకు తెలిసి ఇవన్నీ బయట పెట్టేసి వస్తా. బోనం సర్వ ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బోనాల పండుగకి ఇందులోనే కదా బోనం చేసేది. చాలామంది కుండలో చేస్తారు, కానీ నేనైతే ఇలాంటి ఇత్తడి సర్వలో అయితే బోనం చేస్తా. చూడండి, నేను అసలు ఛాయే తాగను, కాకపోతే ఇలాంటి కప్స్ ఇష్టంగా కొనుక్కుంటాను. తీసుకొస్తా. ఎలా దుమ్ము పట్టి పెళ్ళియో అసలు వాడనే వాడను. ఇది అసలు స్టార్టింగ్ మీషోలో అయితే బుక్ చేసిన. దీని అసలు ఒకసారి తెచ్చినప్పుడు వాడిందంటే కొత్త ముఖంలో మళ్ళీ వాడనే లేదు, మూలకు పడిపోయింది. ఇలా దానికి చాలా టైం వేస్ట్ అయిపోతుందని
దీన్ని అయితే వాడతలేను. చిన్న చిన్నగా కట్ అవుతాయి కానీ కానీ ఇందులో వేయాలి, కట్ చేయాలంటే ఓపిక లేదు. ఈ పిల్లల బిజీ లైఫ్లో ఇలాంటివి అసలు వాడేవాడు. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా ఇష్టము. తీసుకొస్తే అక్కడ పడేస్తా, అసలు వాడను. మీరైతే అవసరం లేని వస్తువులు అసలు కొనకండి. ఎందుకంటే ఇవన్నీ అసలు అవసరం లేనియే నా దగ్గర సగం. ఇంకా పైన లో రూఫ్లా అవే సజ్జ మీద అవి మొత్తం అవే బాసలు. ఉండిలో మీ ఎంతమంది ఉండిలో వేయడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇలాంటిది ఇంకా ఒకటి ఉంది, అది ప్లాస్టిక్ది, అయితే స్టీల్ది. మా పిల్లల కోసం అయితే తీసుకొచ్చింది మా అమ్మ. కాకపోతే వాళ్ళు వాడతలేరని నేనైతే ఉండిలో వేస్తున్నాను. ఉండిలో వేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయి కదా అని నేనైతే ఉండిలో అప్పుడప్పుడు కూరగాయలకు మిగిలిన పైసలు, చిల్లర పైసలు అవి ఉంటాయి కదా, ఇందులో అయితే వేస్తాను. ఇదైతే చదవడానికి ఎంత టైం పడుతుందో ఏమో, వీటన్నిటిని చూస్తే భయం వేస్తుంది అసలు. ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ ఉంటాయి. ఇవన్నీ బిర్యానీ తీసుకొచ్చిన డబ్బాలు కూడా పడేయకుండా వాడతాను నేనైతే. మీరు వాడేస్తారా, ఇలా వాడతారా కామెంట్ చేయండి. చూడండి పర్సులు, ఇవైతే నేనే కుట్టిన మిషన్ మీద. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఊకే వేసుకోలేకపోతాం కదా, అందుకని నేనే ఇవి స్టిచ్ చేసిన. ఇంట్లో ఖాళీ ఉండలేక యూట్యూబ్లో చూసుకొని ఇలా పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ మొత్తం చేస్తాం. మామిడికాయ ఇది చూడండి ఎట్లా అయిపోయిందో. అప్పుడు మేము పేపర్ వేయించుకునే వాళ్ళము. అయితే వేయించినప్పుడు పేపర్కి అయితే ఇది ఫ్రీ వచ్చింది. ఇది కొత్త మురుగంలో వాడిన, మళ్ళీ మూల పడేసిన. ఇలాంటి జిలపురులే గుడ్లు పెట్టిపోయినాయి. మామిడికాయ పచ్చడి. ఇవన్నీ అయితే బయట పెట్టేస్తా. బయట పెట్టిన తర్వాత చూపిస్తాను రూమ్ మొత్తం అయితే తీసి బయట పెట్టిన. ఘోరంగా రీసౌండ్ అయితే వస్తుంది, మీకు కూడా వినిపిస్తుందా? అయితే
ఈ సెల్ఫ్లో ఈ కవర్స్ అన్నీ అంతవరకు క్లీన్ చేస్తా. క్లీన్ చేసి వచ్చి ఇదంతా దుమ్మంతా దులిపేస్తా. బయట ఎన్ని సామాన్లు ఉన్నాయో చూపిస్తా ఒకసారి. ఇది 50 రూపీస్కి ఉన్న ప్యాన్. ఇది పెంక అయితే మట్టి పెంక. కాకపోతే వాడాలంటే భయం వేస్తుంది, పేలుతుందేమో అని. మీరు ఎవరైనా వాడితే కామెంట్ చేయండి, వాడాలా వద్దా అనేది. డౌట్ వచ్చి పక్కకు పెట్టేసిన, చాలా రోజులు అవుతుంది కొని. చూడండి బయట మొత్తం తవ్వకాల్లో బయటపడ్డ వస్తువుల్లాగా మొత్తం బయట సామాన్లు అన్నీ ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే మొత్తం దులిపేస్తున్నా. ఈ సౌండ్ అయితే ఫుల్ వస్తుంది. దుమ్మైతే ఫుల్ పట్టింది. అయినా మొత్తం అయితే దున్నినా, అటు సైడ్ ఉంది ఇంకా దున్నిపోయింది.
దులపడం అయితే అయిపోయింది. ఇక చూడండి ఎంత పెట్టేయండి. దుమ్ము చూడండి ఎంత ఎక్కువ కింద. రోజు వస్తూనే ఉంటాం, మళ్ళీ ఇదంతా ఏం రాసుకుంటుందో వేసుకుంటుందో. చూడండి ఎంత దుమ్ము వచ్చిందో. ఒక 50% అయితే అయిపోయింది, ఇంకా 50% ఉంది. ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకా 2-3 గంటలైనా పడవచ్చు. మా పిల్లలు వచ్చేసరికి క్లీన్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అయ్యేటట్టు లేదు. వాళ్ళు వచ్చినాక వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి. అంతవరకు అయితే ఇవన్నీ తుడిచి క్లీన్గా పెట్టేస్తా. వాళ్ళు వచ్చిన తర్వాత చదువుతా. వాళ్ళు వచ్చేసరికి రూమ్ అంతా ఆరిపోతుంది. మొత్తం అయితే క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకుంటున్నా. పైన అయితే తుడుచుకున్నాం ఫస్టే, అలా పైన ముడలేదు. ఈ వంట పడిన సబ్బు పెట్టయితే తోముకుంటా. గ్యాస్ బండ్ అయితే తోముతేనే నాకు మంచిగా అనిపిస్తుంది. అసలు పుడిస్తే అసలు మంచిగా అనిపిస్తుంది. అదే ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది. స్నానం సోపు కిటికీ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కిటికీ ఉంది, గ్లాస్ కిటికీ చూడండి. కిటికీ అయితే క్లీన్ చేస్తా. కిటికీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇది ఉంది కదా కారం అయితే వేసి క్లీన్ చేస్తాను. ఇలాంటి కిటికీ అయితే అస్సలు పెట్టుకోకండి, ఎందుకంటే దుమ్ము అయితే క్లీన్ చేయలేకైతే విసుగు వస్తుంది. మొత్తం చదివినాకైతే చూపిస్తా. వీడియో లెంత్ ఎక్కువైతుంది, అంతవరకు అయితే వెయిట్ చేయండి. కిచెన్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా చాలా సామాన్లు అయితే సర్దాలి, ఇవన్నీ క్లీన్ చేయాలి. బాసలు అయితే ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ తోమేసి వంట చేసిన తర్వాత క్లీన్ చేస్తా. ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.